ఈవీఎంలు చెక్ చేసుకోవటం అంతా కూడా చేశారు. అంతా రెడీ చేసుకున్న తర్వాత ఓటర్లందరినీ లోపలికి అనుమతిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మీరు ఒక్కసారి ఆశ్చర్యం ఏంటంటే గతంలో ఉదయాన్నే జనాలు నిద్రలేసేవాళ్ళు కాదు. పోలింగ్ బూత్ల దగ్గరికి ఇంత ఫాస్ట్గా అంటే టైంకు ముందే పడిగాపులు వచ్చి ఇక్కడ పడిగాపులు గాయటం, వేచి చూడటం లాంటివి చాలా తక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఓటర్లలో ప్రజా చైతన్యం ఎంతలా పెరిగిందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో మహిళలు కూడా ఇక్కడికి ఆఖరికి చిన్న పిల్లలను కూడా తీసుకుని ఓటర్లంతా పోలింగ్ బూత్ల దగ్గరికి తరలి వస్తున్న దృశ్యాలు చూడొచ్చు. మొత్తం పోలింగ్ బూత్ దగ్గర అంతా కూడా హడావిడి కనపడుతుంది. ఇక్కడ ఉండవల్లిలో ఈ పోలింగ్ బూత్ దగ్గర 4-5 కౌంటర్లని ఏర్పాటు చేశారు. సో ఎక్కడికక్కడ లైన్లో నిలబెట్టడానికి బారికేడ్లు లాంటివి, ఈ కర్రలతో బారికేడ్లు లాంటివి ఇక్కడ ఏర్పాట్లు చేసిన దృశ్యాలని కూడా చూడొచ్చు. ఒక్కొక్క పోలింగ్ బూత్ నంబర్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి ఈ బారికేడ్ లోపల నిలబడి ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక్కడ మీరు ఇందాక చెప్పాను కదా, ఎండ ఎక్కువ ఉంది. సో ఆ ఎండ నేపథ్యంలో అన్ని చోట్ల పోలింగ్ బూతులు ప్రతి చోట కూడా ఈ విధంగా టెంట్లను ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఈసారి ఎండలో ఇబ్బంది పడుతూ ఎవరు కూడా వెనుదిరిగి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరికీ కూడా ఈ రకమైన ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఒక పెద్ద ఆవిడ ఇప్పుడే పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బాధ్యతగా ఓటు వేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి తరలి వస్తున్న ఓటర్లందరినీ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ రకంగా మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన తర్వాత పోలింగ్ స్టేషన్ నంబర్ ఎంత, మీరు ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాత దానిలో పోలింగ్ బూత్ నంబర్ ఎంత అనేది చూసుకుని దానిలో పురుషులకైతే ఇది, మహిళలకైతే ఇంకొకటి, మహిళలకైతే అది 10వ నంబర్, ఇది పోలింగ్ స్టేషన్ నంబర్ 10. అట్లా మహిళలకి ఒక బారికేడ్, ఒక లైన్ ఇచ్చారు, పురుషులకి ఇంకొక లైన్ ఇచ్చారు. సో ఇది మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఈ నంబర్ చెక్ చేసుకుని ఆ లైన్ ప్రకారం వచ్చి ఓటర్లంతా కూడా లైన్లో నిలబడవలసి ఉంటుంది. స్టిల్ ఇంకా 6:34 అయింది. అయినా కూడా మీకు పోలింగ్ బూత్ల దగ్గర జనాలందరినీ మీరు చూడండి. ఇప్పటికే ప్రతి బూత్ దగ్గర, ప్రతి స్టేషన్ దగ్గర కూడా క్యూ లైన్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా బారులు తీరి నిలబడి ఉన్న జనాలందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. గతంలో 7 గంటల కంటే ముందు మనం పోలింగ్ బూత్ల దగ్గర ఈ రకమైన దృశ్యాలు ఎప్పుడు కూడా చూసేవాళ్ళం కాదు. కానీ ఈసారి మాత్రం ఓటర్ల చైతన్యం పెరిగి ఈ విధంగా పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. కొంతమంది అయితే నడవలేని వాళ్ళు, పర్టికులర్గా నడవలేక ఇబ్బంది పడేవాళ్ళు, అనారోగ్యానికి గురైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. అందుకని ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా మీకు ఈ రకంగా పోలింగ్ బూత్లు ఉంటాయి. అలాగే మున్సిపల్ సిబ్బంది ఆ పోలింగ్ బూత్ దగ్గర అలా వచ్చిన వాళ్ళందరికీ, వీల్ చైర్లో వచ్చిన వాళ్ళందరికీ సహకారాన్ని అందిస్తూ ఉంటారు. పోలింగ్ బూత్ బయట నుంచి పోలింగ్ బూత్ లోపల వరకు వాళ్ళందరినీ తీసుకొచ్చేందుకు వాళ్ళు సహకరిస్తుంటారు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ మనందరికీ చెప్పాలంటే, చాలామంది ఇళ్లలో టీవీల ముందు కూర్చుని సినిమాలు చూస్తూ ఉంటారు, ఓటీటీలో సినిమాలు చూస్తుంటారు తప్ప పోలింగ్ బూత్కి వచ్చి ఓటేసే వాళ్ళకి బద్ధకం ఎక్కువ, ఓటు వేయటానికి బద్ధకం ఎక్కువ. అలాంటి వాళ్ళందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఆయనకి సహకరించట్లేదు ఆరోగ్యం, అయినా కూడా ఆ విధంగా ఎంతో బాధ్యతగా వచ్చి వీల్ చైర్లో ఓటు వేయటానికి వచ్చిన ఆ దృశ్యాలు చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సిన అవసరం. ఆయన చూసి మనందరం నేర్చుకోవాల్సిన సందర్భం కూడా ఉంది. ఆ విధంగా వీల్ చైర్ మీద వచ్చి ఓటు వేయటానికి వచ్చిన ఆయన మీరు ఎదురుగా దృశ్యాల్లో చూడొచ్చు. ఆయనకి సహకరిస్తున్న మున్సిపల్ సిబ్బందిని కూడా మనం ఎదురుగా చూడొచ్చు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉండవల్లి. ఇట్లా కాలు ఏమన్నా అయిందండి? అంటే కాలు నరాలు పట్టేసింది, లేవట్లేదు, బ్లడ్ క్లాట్ అయింది. ఇప్పుడు మీరు కాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా వీల్ చైర్ మీద వచ్చి ఓటేస్తున్నారు. చాలామంది ఇళ్లలో అన్నీ బాగుండి కూడా ఇళ్లలోనే టీవీల ముందు కూర్చుంటారు, బద్ధకం ఓటేయడానికి. వాళ్ళకి ఏం చెప్తారు సార్? కంపల్సరీ ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. అది కష్టమైన నిష్ఠూరమైన కంపల్సరీగానే ఓటేయాలి. అది ఓటేస్తే మన బాధ్యత. అది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పింది. ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా ఓటు వేయటం అనేది మన బాధ్యత. అందుకనే నా కాళ్ళు సహకరించకపోయినా, ఇబ్బంది పడుతున్నా కూడా నేను ఓటు వేయటానికి వచ్చాను, మీరందరూ కూడా తరలిరండి అనేది ఆయన ఇస్తున్న ఒక మెసేజ్. అలాగే మిగిలిన బూతుల దగ్గర కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ ఒక్కచోటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 10 బూతులు ఒకే చోట మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి. ప్రతి బూత్ దగ్గర కూడా ఇందాక మనం పోలింగ్ స్టేషన్ నెంబర్ 10 చూసాం, ఇప్పుడు పోలింగ్ స్టేషన్ నెంబర్ 11 చూస్తూ ఉన్నాం. సో అట్లా ఆ పక్కన 12వ నంబర్ ఉంటుంది, ఆ పక్కన 13వ నంబర్ ఉంటుంది. ప్రతి బూత్ దగ్గర కూడా మనకు అదేవిధంగా జనాలు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆ పక్కన పింక్ కలర్లో కొన్ని పరదాలు లాంటివి కూడా అరేంజ్ చేశారు ఆ క్యూ లైన్లో ఉండటం కోసం. అక్కడ మహిళలు వేచి చూస్తున్న దృశ్యాలని కూడా చూడొచ్చు. ఇంకా వాస్తవానికి పోలింగ్ స్టార్ట్ కావడానికి ఇంకొక 23 నిమిషాల సమయం ఉంది. సరిగ్గా 7 గంటలకి
పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకంటే ఇప్పటికి ముందుగానే ఇక్కడ చేరుకున్నారు. బాబాయ్ మీరు ఇక్కడ లోకలేనా? లోకలే అండి, నోవల్ సెంటర్ పక్కన. పోలింగ్ స్టేషన్లో అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయా? బాగున్నాయండి, కరెక్ట్గా శుభ్రంగా చెబుతున్నారు. హాయిగా 11వ నెంబర్ అని చెప్పారు పోలీసు వారు. కానీ ఇక్కడ పెద్దలు కానీ వాటర్ మజ్జిగ బ్రహ్మాండంగా చూస్తున్నారు. మా ప్రభుత్వానికి దొండగలు పెట్టాలా. ఓకే సార్. ఏ టీవీ అండి? అది మొత్తం పోలింగ్ స్టేషన్లో అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందుకని ఓటర్లు అందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్ బూత్ దగ్గరికి కాస్త బద్దకాన్ని వేడండి, పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఆల్రెడీ మీకంటే ముందు వచ్చి పోలింగ్ బూత్ దగ్గర వేచి చూస్తున్న జనాలందరినీ ఒకసారి చూడండి. చూసి వాళ్ళని చూసైనా సరే ఖచ్చితంగా మనం ఓటు వేయాల్సిన బాధ్యతని కాస్త గుర్తు తెచ్చుకోండి. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు సైతం వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. కానీ అన్నీ బాగున్న వాళ్ళు, ఆరోగ్యం పూర్తిగా బాగున్న వాళ్ళు కూడా ఓటు వేయడానికి పెద్దగా రావటం లేదు. సో పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. అది ఎవరికి ఓటేస్తారన్నది మీ ఇష్టం. ఆఖరికి నోటాకైనా ఓటేయండి, కానీ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓటు హక్కు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఉదయాన్నే వచ్చేస్తేనే చాలా బెటర్ ఒక విధంగా చెప్పాలంటే. ఆ తర్వాత మిట్ట మధ్యాహ్నం ఎండ కారణం చూపి మళ్ళీ జనాలు ఓటేయటానికి రావడానికి ఆసక్తి చూపించారు. అందుకని ఎర్లీ మార్నింగే రమ్మని అధికారులంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవ్వగానే ఈవీఎంఏ కాబట్టి ఒక్కొక్క ఓటర్ లోపలికి వెళ్ళి ఓటేసి బయటికి రావడానికి 1 మినిట్ కన్నా ఎక్కువ సమయం పట్టే అవకాశం లేదు. అందువల్ల ఎక్కువసేపు లైన్లలో నిలబడే అవకాశం కూడా ఇక్కడ లేదు. ఆ ఇబ్బంది కూడా మీకు ఉండదు. త్వరగానే ఓటేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వేచి చూస్తున్న జనాలు. అంతకంతకు కూడా ఓటర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది ప్రతి బూత్ దగ్గర కూడా. మరి కాసేపట్లో ఇప్పుడు నేనున్న ఇదే పోలింగ్ బూత్ దగ్గరికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భువనేశ్వరి వీళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండవల్లి కరకట్ట మీద నివాసం కాబట్టి వాళ్ళ ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడే రిజిస్టర్ అయి ఉంది కాబట్టి మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ అశోక్. అనంతపురం జిల్లాలో మాక్ పోలింగ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. కూడా మాక్ పోలింగ్ ప్రస్తుతం మొదలైపోయింది. దాదాపు కొన్ని చోట్ల గ్రామాల్లో వర్షం కారణంగా పవర్ కట్ సమస్యల వల్ల కొద్దిగా ఆలస్యంగా మొదలవుతున్నప్పటికీ అనంతపురం జిల్లా అర్బన్లో మాత్రం మాక్ పోలింగ్ మొదలైపోయింది. సార్ మనం మాక్ పోలింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఏజెంట్ల సమక్షంలో చేస్తున్నారు. సార్ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం, ఎట్లా చేస్తున్నారు అనేది కూడా. సార్ మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది సార్. ఈ పీఓ గారు